వీరభద్రకాళమాత నమో నమః. శివ కేశవులు ఒక్కటే అని నిరూపించేది ముందు ముందుకు వీరభద్ర స్వామి కూడా వచ్చి అన్ని చక్కదిద్దన్న ఈ చిన్ని జీవ స్వామి గారు కానీ ఇంకొక మఠాధిపతులు పీఠాధిపతులు శివులు కేశవులు గొప్ప అని చెప్పుకునేది వదిలేసి మనమంతా సనాతన వాసులము, సనాతన ధర్మాన్ని కాపాడండి. ఫస్ట్ మీరు హిందువులు అది ఇది కాదు, మన పిల్లల్నే, మనలో ఉండే హిందువుల్నే, మన సనాతుల్నే మొఘలు వచ్చి ముస్లింలుగా తయారు చేసినారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చి క్రైస్తవులుగా తయారు చేసినారు. మత మార్పులు చేసి ఈ విధంగా తయారై కులాలు మతాలు చిచ్చిపెట్టి రాజకీయం పదవుల కోసం పవర్ కోసము ఈ విధంగా వీటి వరకు తెచ్చినారు. మొత్తం విశ్వవృక్షం బీజం నాటిపోయింది బ్రిటిష్ వాళ్ళు. ఇప్పుడు దాన్ని పుక్కడి వేలతో తీయడానికి వీరభద్ర స్వామి వసంతరాయల రూపంలో వస్తున్నాడు. ఇవన్నీ మీకు ముందుకు అర్థమవుతుంది. రాబో రోజులని మంచి దినాలు, దుష్టులకు దుర్దినాలు. కర్మ ఇస్ రిటర్న్. ముస్లింలు అయినా తెలుసుకోవాల్సిందే, క్రైస్తవులైనా తెలుసుకోవాల్సిందే, హిందువులైనా తెలుసుకోవాల్సిందే. మీరంతా శివుడు ఆధీనం. శివుడి భూమిలో అద్దె భూమిలో బతుకుతున్నాం, అద్దె శరీరంతో బతుకుతున్నాం. మనం ఉండే కర్మలు బట్టి జీవితాలు ఉంటాయి. అందరు జ్వరాల్లో హాస్పిటల్కి పోవాల్సిందే, అందరు తాగేది ఒకటే నీళ్ళు, అందరు పిలిచేది ఒకటే గాలి, అందరు తినేది ఒకటే. కానీ దైవాల రూపంలో మతాలు, మనుషులు సృష్టించిన మతాల్లో దైవాలను సృష్టించుకొని మా దేవుడు ఇట్లా, మీ దేవుడు ఇట్లా. దేవుళ్ళు అంటే ప్రేమను పంచుతారు. ఒక జీవుని చంపి సైతాన్ని మాదిరి తినేవాళ్ళని దేవుళ్ళు అంటున్నాను. ఒక రక్తంతో దేవుడిని పూజ చేసే పూజ ఎక్కుందన్న. కర్మ తిండి అంటారు. ఒక జీవుని చంపి ఆ తిండి పెడితే చంపినోనికి పెట్టినోనికి ఇద్దరికి వస్తుంది. అదే అన్నదానం అంటే పప్పన్నంతో చేస్తాం చూడు, పుణ్యం వస్తుంది. ఆ కర్మలు దిగుతాం. నన్ను అన్నదానంలో ఉండే దానము అన్ని దానిక అన్నదానం మిన్న. ఇప్పుడు మనము డబ్బిస్తే వద్దంటారు, దానం చేస్తే ఇంకా కావాలంటారు, బంగారిస్తే కావాలంటారు కదా. అన్నం పెడితే చాలు అన్న కడుపు నింది చాలు అంటారు. ఇది అన్నదానం ఉండే గొప్ప. ఇటువంటి ధర్మము సనాతన ధర్మంలో ఉండాలి. అందరూ ఒక్కటే. మీరు నాశనం అయిపోతారు. ఎవరిని కొట్టే పడలేదు, తిట్టే పడలేదు. మతాలు మనము రెచ్చగొట్టి కులాల మతాలు చిచ్చిపెట్టే అవసరం లేదు. రాజకీయ నేలలాగా అన్నీ శివాజీ చూస్తున్నాడు. శివుడు ఆధీనంలో ఉంటాం. ఆయన ఎప్పుడెప్పుడు ఎవరిని ఎట్లా చేయాలో ఆయనకు తెలుసు. ఎవరు ఆట కట్టించాలా, మీరు ఏ దేవాన్ని పట్టుకొని వెళ్తున్నారు, మీరే దేవాన్ని పట్టుకొని వెళ్తున్నారు, మీరే ధర్మాన్ని పట్టుకొని వెళ్తున్నారు అన్నీ చూస్తుంటాడు ఆయన. ఆయన ఆడించే జగన్నాటకం. మనమంతా చెక్క బొమ్మలంగా ఎప్పుడు కాలు చేయలేదు, ఏం లేదు. ఎముకల శరీరంతో వచ్చి పిచ్చికి మాట్లాడతాం. ఏదో మన నుంచి భారతదేశం వెళ్తుంది, మన నుంచి దేశం వెళ్తున్నదని. పిచ్చి వల్లారా, మీరుండే శరీరం అద్దె శరీరమే, మీరుండే భూమి అద్దె శరీరం అద్దె భూమి. నాది నీదని ఎకరాలు పొలాలు, ఎకరాలు ఇండ్లు మీద ఇండ్లు రకరకాలుగా ఇవన్నీ నావి అని కూడా మాయలో వచ్చి కర్మ తెంచుకుని రాంటే కొత్తవి చేస్తున్నారు. అందుకే మీ నార తీయడానికి వీరభద్ర వసంతరాయల వచ్చి మనిషి జాతిని మళ్ళీ వెలిగిస్తాడు. ధర్మాన్ని తప్పినారు కదా, మళ్ళీ ధర్మదారిలో పెట్టి కలిగాని ముందుకు తీసుకుపోతారు. జై వీరభద్రకాళమాత మరియు